లెట్స్ గో టు హోమ్. చాలా ఉడుకుంది, చెమట వస్తానే ఉంది ఇప్పుడు మగమే నానిపోయి. 492 కిలోమీటర్స్, 9.5 hours. ఇవే నీళ్ళైనా పోచేది, ఆడుకుంటా ఉంటాను పిల్లలు. ఏం రాడా ఓదోపు ఈడ ఉన్నారా? గోవా దాటేసి మీ కర్ణాటక ఎంటర్ అయినా అఫీషియల్లీ ఇన్ కర్ణాటక. మొన్న రాత్రి సిమెంట్ రోడ్ ఇదే కదా వచ్చింది, ఇది కొంచెం బాగుంటుంది, తర్వాత చుక్కలు చూపిస్తుంది మనకి. లారీల ట్రాఫిక్ పోయేటోడు వచ్చేటోడు వస్తుంది, కానీ ఇప్పుడు పోయేటోడు ఇంకా ఎక్కువ ఉంటాయి లారీలు. కచ్చా రోడ్డు స్టార్ట్ అయ్యింది బామర్ది. కర్ణాటక చెక్ పోస్ట్ అంట. ఈ రూట్ చూపిస్తాందిరా. మనం వచ్చినది మరీ దారుణంగా ఉంది రూట్. ఏదో రాత్రుల్లోనే భయపడిన, అంతా గుంతులు, రోడ్డు ప్యాచ్లు, బాబా అది హైవేని అనిపిస్తుంది. మళ్ళా చూస్తే లారీలు బస్సులు అన్ని దాంట్లో ఆ రూట్లోనే వస్తాయి. మళ్ళీ టోల్ గేట్లు ఒకటి. అయ్యో కార్లు ఈ పక్క రావచ్చు. అదే పల్లెటూరులో నుంచి తీసుకుపోతా ఉంది. చాలు మనకి ఈ మాత్రం ఉంటే కంటిన్యూ పోవచ్చు. ಇಲ್ಲಿ ಗೋವಾಗೆ ಹೋಗಿದೆ, ವಾಪಸ್ ಬರ್ತಾ ಇದ್ವಿ. ರೂಟ್ ಚೆನ್ನಾಗಿದೆ ಅಂತ ಈ ಕಡೆ ಬಂದಿದೆ. ಚೆನ್ನಾಗಿದೆ ಅಲ್ವಾ? ಆ ಕಡೆ ಎಲ್ಲ ಘಾಟ್ ರೋಡ್ ಇತ್ತಲ್ಲ, ಮುಂದೆ ಹಂಗೆ ಇದೆ ರೋಡ್. ಚೆನ್ನಾಗಿದೆ. ಹೌದು, ಎಷ್ಟು ದೂರ ಇದೆ ಇನ್ನೂ ಇದು? 15 ಕಿಲೋಮೀಟರ್. ಹಿಂಗೆ ರೂಟ್ ಇತ್ತಾ? ರಾಮನಗರ ಸಿಗುತ್ತೆ, ಎಂಜಾಯ್ ಮಾಡಿ. ಆನೆ ಏನಿರಲ್ಲ ಇಲ್ಲಿ, ಆನೆ ಸ್ನೇಕ್ಸ್ ಫಾರೆಸ್ಟ್ ಅಲ್ವಾ, ಮತ್ತೆ ಇಲ್ಲೇ ಇಟ್ಕೊಂತೀರ. ಹುಷಾರು. ఊరికే పూజ చేస్తున్నారు, కూర్చొని డబ్బులు అడుగుతా ఉన్నారు, ఊరికే ఇప్పించుకుంటా ఉన్నారు. ಇಲ್ಲ ಕೊಟ್ಟಿದಲ್ವ ಈಗ, ಮತ್ತೆ ನೀವೇನು ಯಾಕೆ ಅಷ್ಟು ಗ್ರೂಪ್? ಒಂದ್ ಗ್ರೂಪ್ ಹಾಕೋನಲ್ವಾ, ಒಂದ್ ಗ್ರೂಪ್ ಮಾಡಿಸ್ಕೋಬೇಕು. ಅಯ್ಯೋ 10 ರೂಪಾಯಿ పెద్ద బిజినెస్. ఏ శివాజీయా? ಹುಷಾರು, ಎಂಜಾಯ್ ಮಾಡಿ. ಅಷ್ಟೇ, ನಿಮ್ಗೆ ಎಷ್ಟು ಕೊಡ್ದು ಅಷ್ಟೇ. ಶಿವಾಜಿನ పెట్టినారా వాళ్ళు? అదే కదా, టోల్ గేట్ కంటే వీల్ ఛార్జీలే మేలు అనిపిస్తుంది. ఆ టోల్ రాజాలు వద్దు, రోడ్డు వద్దు.
మనకి ఏముండేలే, ఏనుగులు ఉండేలే. ఇక్కడ పులులు మాత్రం ఉంటాయి. సౌండ్ వస్తుంది కదా, గాడి సౌండ్. ఇక్కడ రావు, ఇక్కడ ఇంకా ఊరు ఇది కొంచెము అని అంటారు. అదే ఇట్లా పోతే ఊరు ఉంది, పల్లెటూరు చిన్న అడవిలో ఉంటాయి కదా. అయ్యో కొట్టిదే బాగా నేర్చుకున్నారు పిల్ల బచ్చాలంతా. ಎಷ್ಟು ಜನ ಇರೋದು? ಎಷ್ಟು ಜನ? ಅಲ್ಲಿ ಗ್ಯಾಂಗ್ ಇದೆ, ಇಲ್ಲಿ ಗ್ಯಾಂಗ್ ಇದೆ. ಎಷ್ಟು ಗ್ಯಾಂಗ್ ಇದೆ? ಯಾಕೆ ಒಂದೇ ಗ್ಯಾಂಗ್ ಇರ್ಬೇಕು? ಇಷ್ಟು ಗ್ಯಾಂಗ್ ಆಗಿದ್ರೆ ಹೆಂಗ್ ಕೊಡೋದು? ಎಲ್ಲ ಒಂದ್ ಸೇರಿ ಒಂದ್ ಗ್ಯಾಂಗ್ ಮಾಡಿ. ಅರ್ಥ ಆಯ್ತೋ ಇಲ್ಲ ಹೇಳುದು? ಯಾಕೆ ಎಲ್ಲ ಒಂದೇ ಗ್ಯಾಂಗ್ಗೆ ಮಾಡಿಸ್ಕೋಬೇಕಲ್ವಾ? ಮತ್ತೆ ಎಷ್ಟು ಗ್ಯಾಂಗ್ ಇದೆ ಮುಂದೆ? ನಿಕಲ್ 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 ನಿಕಲ್. ఎంత ఇస్తాపోతా అంటే ఇస్తాపోతానే ఉంది. ఇంకా 3 ఉంది. ఇట్లే పోతే 12 కిలోమీటర్ బాగుందంట. చూద్దాం. 3 కిలోమీటర్లు చూపిస్తుంది ఇంకా ఈ టర్నింగ్. ఇంకెంతమంది ఉంటారు ఆయన ఇల్లు? ఒక సైడ్ పట్టుకోవాలా, వాళ్ళట్లంతా లేదు పిల్లలు కానీ వాళ్ళకి. ఇదా మంచి రోడ్ వచ్చినా పో, అయిపోయినా ఘాట్ రోడ్డు. ఇంకా 12 చూపిస్తుంది కరెక్ట్గా. ఇటు కూడా NH 748 అంట ఇది. వచ్చిన బాగా కచ్చా రోడ్డు. ఎవరు ఇది? మనది క్రాస్ చేసాం, ఇట్లే వచ్చింది. టోల్ రోడ్ స్టార్ట్ అంట. బాగుంటుంది రోడ్ అట్లయితే. ఇదంతా ఫుల్ లారీలు వస్తాయి. ఇంకని యాది ఇది? రామ్నగర్, బెంగళూరు, హుబ్లీ, ధార్వాడ, అల్నావార అంట. టోల్ ప్లాజా 1. NH 67 అంటే ఇది. ఫుల్ నిలబెట్టేసినారు. 15 మినిట్స్ నుంచి నిలబెట్టేసినారు. కార్లు అన్ని వరుసగా ఉన్నాయి. కార్లు, బస్సు, లారీను, లగేజ్ వెహికల్స్. ఇక్కడ చెరుకు ఎక్కువ పండిస్తారు అనుకుంటా. ఫుల్ లోడింగ్ వేస్తున్నారు. ఫుల్ ఇక్కడంతా చుట్టుపక్కలంతా చెరుకు పంటలు బాగున్నాయి. అందుకు చెరుకు బాగుంటుంటే అక్కడ చూస్తారు. ట్రాక్టర్లో లోడ్లు వేస్తూనే ఉంటారు. నిద్ర వస్తుందా? తింటావా? తీసుకురా చెరకవే, ఇంటికి తీసుకుపోదాం. పొద్దున్న కట్టేస్తాం బయట. యాವುದು ఊరు ఇది? అరవటగిరి. పెద్ద తీసుకుంటే ఉంటుంది, లేదంటే పోతాయి. అందుకే శివ ఫ్యామిలీ డబ్బా. ఫుడ్ మాత్రం సూపర్గా ఉంది, ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. 5 అయింది. ఇంకెప్పుడు పోతాం అప్ప ఇంటికి? నాన్ స్టాప్ కొడితేనే అవుతుంది. హుబ్లీ దాటేసి వెళ్ళిపోతేనే మనకి రూట్ కవర్ అవుతుంది, లేకుంటే చాలా లాగ్. లెట్స్ గో. దేవుడా, ఇవి ఇంకా కన్స్ట్రక్షన్ ఉన్నాయి. బ్రిడ్జ్
ఒకటి అయిపోయింది అంటే బాగుంటా అంటే ఇట్లా చమ్మని కొడతా అంటే ఇట్స్ ఓకే. ఇది ఒకటే కన్స్ట్రక్షన్ కొంచెమే. ఇప్పుడే టోల్ ప్లాజా క్రాస్ అయినాం. రైల్వే ట్రాక్ ఉంది అందుకు వేస్తున్నాడు. ఫైవ్ 5:30 అయిపోయింది టైము. ఇది ఆలోచిస్తున్నా పోయేకి అవుతుందా లేదా ఇంటికి అని. మ్యాక్సిమం పోవాలనే ఉంది నైట్కి, చూద్దాం. చిన్న చిన్న టోల్ ప్లాజాస్. ఇంతోటి కొంచెము బాగాలేదనుకుంటా. ఇది మామూలు హుబ్లీ దాకా అట్లే ఉంటుంది. హుబ్లీ నుంచి డివైడర్ ఏమో వస్తుంది. చూద్దాం రోడ్ ఎట్లుంటుంది అని. ఓవర్టేకింగ్ నేర్చుకోవాలంటే ఈ రూట్లో నేర్చుకోవాలి. సఖత్తుగా తిరుగుతున్నారు ఊరికి. రోడ్డు బాగుంది, ఇబ్బంది ఏం లేదు, కానీ రద్దీగానే అట్లే ఉన్నారు. ఫుల్ రద్దీగా. ఇక్కడంతా రోడ్ వేస్తాను చూడండి, వచ్చి చోటు చూపిస్తుంది కదా. క్రేజీగా ఉంది, బట్ చాలా రిస్కీ కూడా. చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. చూడు ఎట్లా వస్తున్నాడు. ప్రతి ఒక్కరు ఈ లారీలు ఎక్కిపోతాను కదా, లారీలు, ఈచర్లు, లోడెడ్ వెహికల్స్ అనమాట. ఈ లోడెడ్ వెహికల్ ఎందుకు కార్లు పోలేకపోతున్నారు. అంత పెద్ద క్రెయిన్ అది, లెంత్ డిగ్గింగ్ చేసేక. సిమెంట్ ఫిల్లింగ్ మనకి ఫ్రీ 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 టూ వీలర్. ఆల్సో వీఆర్ ట్రావెలర్స్, రైడర్స్. పడతా ఉంటారు బండిలో. మనకు ఫుల్ ప్యాక్ ఉంది కదా, నిలబెట్టరు మోస్ట్లీ. హుబ్లీలోకి ఎంటర్ అయ్యాము. ఇక్కడే నిలిపింది, అక్కడ ఆపోజిట్లో ఫుడ్ తింటమే. బాగుండే, పర్లే. హౌస్పేటే 158 కిలోమీటర్స్, బెంగళూరు 403 కిలోమీటర్స్. సో ఆల్మోస్ట్ 400 కిలోమీటర్స్ అట్లా పోవాలి అనుకుంటా. 400 లేదు, 350 370 అట్లా పోవాలి నాకు తెలిసి. ఇక్కడ నుంచి 350 అట్లా ఉంటుంది. ఇంకో కొట్టేయడమే. ఇట్లా హైవేలో డివైడర్ పైన చెట్లు పెట్టింటారు కదా, దానికి మెయిన్ నైట్ రైడ్ చేసే వాళ్ళకి చాలా సేఫ్ అది. ఎందుకంటే ఆపోజిట్లో వచ్చే లైట్ ఓవర్ లైట్ ఇస్తారు కదా, అంటే ఫ్రంట్ సైడ్. సో అది ఈ సైడ్ పడదు మనకి, కళ్ళకి ఆపోజిట్. సో ఫ్రీగా వెళ్ళొచ్చు. రెడ్ లైట్ మాత్రం చూసుకుని ఆపోజిట్ బైక్స్, కార్స్, లారీలు మాత్రం చూసుకుని డైరెక్ట్గా ఉంటాయి కదా మనం వెళ్ళే లైట్లో, అవి మాత్రం చూసుకుని ఆపోజిట్లో వచ్చే వెహికల్స్ లైటింగ్ మనకు అనేది రిఫ్లెక్షన్ పడదు. అది పడకుండా ఉంటే మనం సేఫ్గా రైడ్ చేయొచ్చు, కొంచెం కాన్ఫిడెన్స్గా రైడ్ చేయొచ్చు. సో మెయిన్ అది యూజ్ అవుతుంది, నాకు ప్రాక్టికల్గా అనిపించింది. సో చెట్లు పెట్టడానికి మెయిన్ ఆక్సిజన్ కోసం కూడా ఉంటుంది, న్యాచురల్గా ఉండాలా అని చెప్పి ఆక్సిజన్ కోసం కూడా చెట్లు పెడతారు. దాంతోపాటు షాపర్ చెప్పాడు కదా, రోడ్డు పక్కల చెట్లు నాటాలి. సో ఆయన రోడ్డు పక్కన నాటమనంటే మన సైకిల్
కళ్ళకి రిఫ్లెక్షన్ వస్తుంటుంది. కెమెరా లైట్లు కనబడుతుంది కానీ డ్రైవింగ్ చేసే వాళ్ళు చాలా ఇబ్బంది. ఆల్రెడీ డ్రైవింగ్ చేసినా కదా మీరు ఒకసారి నైట్లో ఓవర్ నైట్ అని ఇట్లా నైట్ సన్సెట్ అయిపోయిన తర్వాత డ్రైవ్ చేస్తారు కదా, ఒకసారి చెక్ చేయండి. మీకే అనిపిస్తుంది కంఫర్ట్నెస్. లైట్ చెట్లు ఉండడం వల్ల ఉపయోగపడుతుంది అని మీకే అనిపిస్తుంది. ఏదో టౌన్ వస్తుంది ఇది ఏంది అవడే రిజర్వ్ పడింది, 285 రిజర్వ్ పడింది. ఏమిట మరి దారుణంగా వస్తుంది అంటే వచ్చినాను 100 స్పీడ్లో వచ్చిన, మరి ఇంత దారుణంగానా? వచ్చేటప్పుడు అంతే ఇదే హైవేలో కొట్టినప్పుడు 280కే అయిపోయి ఫ్యూల్ ట్యాంక్ అయిపోయింది, ఖాళీ అయిపోయింది అని రిజర్వ్ పడా. అంటే రిజర్వ్ పడి 3 కిలోమీటర్స్ వచ్చేస్తాను. ఓహ్ ఫ్యూల్ స్టాప్ ఇవ్వాల్సిందే గ్యారంటీ. 285 కిలోమీటర్స్కే ఫుల్ ట్యాంక్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ట్రిప్ 0 చేస్తా. ఇప్పుడు కొట్టించాను కదా, ఎంత వస్తుందో చూద్దాం. పెట్రోల్ ఫుల్ ట్యాంక్ మండి 109 ಪವರ್ ಇದು ನಾರ್ಮಲ್ ಇಲ್ವಾ? ಎಷ್ಟು ರೇಟ್ ಅದು? 103, 6 ರೂಪಾಯಿ ಡಿಫ್ರೆನ್ಸ್ ಇದೆ. 995 పడింది 9 లీటర్స్. అబ్బా దామర్గేర్ ఇంకా 26 ఉందిరా. చిత్రదుర్గలో రూమ్ తీసుకుంటే ఫుల్ స్లీప్ వేసి ఇప్పుడు మళ్ళీ కిందకి వెళ్తే బైక్ ఎక్కడ ఉంది? బైక్ తీసేయం కదప్ప. రైడ్ బాగా తిరగచ్చు కానీ సేఫ్టీ గేట్స్ ఈ లగేజ్ని మెయింటైన్ చేసేదే పెద్ద టాస్క్. సెట్ అర్లీగా వెళ్ళిపోవాలా, ఎప్పుడో చాలా లేట్ అయిపోయింది. తగోలే ఊరికే డబ్బులు అడుగుతాడు, లేదని చెప్పొద్దు ఈ అంటాడు. అర్లీ మార్నింగ్ చిత్రదుర్గ. కిలోమీటర్స్ అట్లా తిరిగినాం.